తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. భూమి యజమాని అనుమతి లేకుండా కొండూరు మండలంలో గ్రావెల్ మైనింగ్ కోసం మెషినరీ దింపటం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. కొండూరు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు రంగంలోకి దిగి వాకబు చేయగా స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అనుమతితోనే కొలికపూడి పిలిపిస్తేనే మేము మైనింగ్ చేయడానికి వచ్చామన్న ఆడియో కలకలం రేపుతోంది. సరే ఊరండి మాదా విజయవాడ. ఎక్కడ గోపాలపురం అండి ఇది. ఏంటంటే మొదలేసారా మళ్ళా ఏంటి గ్రావులు తోలడం మొదలేసారా అంటున్నా. లేదు 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 ఇంకా స్టార్ట్ కాలం. ఎమ్మెల్యే గారు పంపించారు. ఎమ్మెల్యే గారా? అంటే ఏమన్నా దానికి గ్రావులు కోరి పర్మిషన్ ఏమైనా ఉందండి? పర్మిషన్ ఉందనే కదా పోయింది, లేదా ఎందుకు పోతాం? పర్మిషన్ ఉందనే కదా పిలిచింది మమ్మల్ని. అంటే అదే పిలవడం కాదండి, గుంటూరు మండలం కదా, గుంటూరు మండలంలో మరి ఏదైనా జరుగుతుందంటే మా మండలంలో మరి పార్టీ మమ్మల్ని కూడా అడుగుతుందిగా. అదే టీడీపీ అని మండల పార్టీ అధ్యక్షుడు అండి నేను. అదే ఎమ్మెల్యే గారు పిలిపించారు. అది ఆల్రెడీ పెద్ద చికాకులో ఉందండి ఆ కోరి. అది తీసుకొచ్చి మీరు అంటే పూర్తిగా మీకు ఏమైనా పర్మిషన్ లెటర్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని లోపలికి రండి, లేదంటే మీరు ఇబ్బంది పడాల్సిన పని ఉండదుగా. అదే స్టార్ట్ చేసినప్పుడు అన్ని పర్మిషన్ తీసుకుంటాం. అంటే తీసుకెళ్లి అక్కడ పెడితే తీసుకెళ్లి సీట్ చేసి పారను అక్కడ పెట్టుకోకూడదుగా. మన అవసరం అయితే రోడ్డు అమ్మట పెట్టుకోవాలి. అది అదేలే ఎమ్మెల్యే గారు చెప్తేనే వచ్చాను. లేదు సార్, ఎమ్మెల్యే గారు ఇరికిచ్చిన తర్వాత అంతకుముందు పొక్కలేనో ఒక 4 నెలలు ఉంది ఇక్కడ. 4 లారీలు అట్టాగే 4 నెలలు ఉంది. మరి అట్లా ఎందుకు ఇప్పుడు దాని పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? లోకల్ ఇప్పుడు గుంటూరు మండలంలో చేసేటప్పుడు మండల పార్టీనో లేకుంటే వీళ్ళందరికీ తెలియాలి కాస్త కూస్తో. తెలియకుండా ఏదో ఎమ్మెల్యే పదవి వచ్చేసిందనో ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మొత్తం ఏదో చేసేసుకుంటా ఉంటే కుదరదు కదా. అంతేలే, మేమే ఆడుకోనేం. మా ఊరిది ఇవాళ తోలేసి రేపటి నుంచి మేమే ఆడుకోలేమండి. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పమంటా? అదే అంటే మీరు ఒకసారి ఇవన్నీ లేకుండా మీరు కొంచెం తొందరపడి పర్మిషన్ లెటర్ ఉంటేనే తోలుతాం, లేకపోతే తోలతాం కదా సార్. అక్కడ పెడితే మీరు ఇబ్బంది పడతారా అంటున్నా నేను. అది అదేలా ఎక్కడ పెట్టమంటారు మరి? అంటే గట్లో తీసుకెళ్లి పెడితే తోవడానికే వచ్చింది అంటారు. ముందు పర్మిషన్ తీసుకొని వెళ్తే పర్మిషన్ వచ్చింది కాబట్టి గట్లోకి వచ్చానా అనొచ్చు. అది సరే పక్కనే పెట్టించాగా. సరేలేండి. అక్కడ లేదు సరే. విషయం తెలుసుకున్న భూ యజమాని ఎమ్మెల్యే కొలికపూడికి ఫోన్ చేసి మా భూమిలోకి మీరు మెషినరీ ఎందుకు పంపించారు, ఇదేం అన్యాయం అని ప్రశ్నిస్తే నాకు తెలియదు, అసలేం జరిగిందో కనుక్కొని ఇప్పుడే కాల్ చేస్తాను అని కొద్దిసేపటికి కాల్ చేసి నాకు సంబంధం లేదు, అది మంత్రి లోకేష్ గారికి సంబంధించిన కంపెనీ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్థానిక టీడీపీ మండల పార్టీ నాయకులు విషయాన్ని ఆర్డీఓ దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వివాదం మరింత మలుపులు తిరుగుతోందో అని నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరోపక్క నియోజకవర్గ టీడీపీ నాయకులు ఇదేం కర్మ అని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఒక పక్క ఈ వివాదం నడుస్తుండగా కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్ లో విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుని ఉద్దేశించి పేకాట కోసమే ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్కా అంటూ కొలికపూడి వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు ఇంకో వివాదాన్ని లేవనెత్తారు. టీడీపీ అధిష్టానం సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సొంత పార్టీ కేడరే చిర్రుబుర్రులాడుతున్నారు.